వేడి వేడిగా కలర్ఫుల్ గా బిర్యానీ వస్తుంది. లొట్టలేసుకొని లాగించేస్తాం. క్రిస్పీ చికెన్ మంచూరియా నోరూరుస్తుంది. ఓ పట్టు పట్టేస్తాం. కానీ రకరకాల వెరైటీల పేరిట విషం తింటున్నాం. రెస్టారెంట్లో అడుగు పెడితే జేబుకు చిల్లు పడటం మాత్రమే కాదు, ఒళ్ళు కూడా గుల్లవుతుంది. ఫేమస్ రెస్టారెంట్ల నుంచి రోడ్ సైడ్ పానీపూరి వరకు ప్రతిదీ విషమైపోయింది. టీ పొడి నుంచి కూరల వరకు ప్రతిదీ కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. దీంతో డబ్బులిచ్చి మరీ విషం తింటున్నారు జనం. రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. అసలు ఆహార పదార్థాలు ఎలా కల్తీ అవుతున్నాయి? ముందుగా బిర్యానీ నుంచే మొదలు పెడదాం. చూడ్డానికి మంచి కలర్ రావటం కోసం రకరకాల ఫుడ్ కలర్స్ కలుపుతుంటారు. అసలు ఫుడ్ కలర్ అనేదే విషం. అలాంటి వాటిని బిర్యానీలో అసలు కలపకూడదు అంటున్నారు నిపుణులు. కొన్ని ఫుడ్ కలర్స్ వల్ల క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు వస్తాయి. బిర్యానీ మనకి ఇట్లా ప్రిపేర్డ్ ఫుడ్ ఇట్లా వస్తుందండి. బిర్యానీ దీన్ని మేము ఎక్స్ట్రాక్ట్ చేసి చూస్తామన్నమాట. ఇందులో మనకి టార్ట్రాజిన్ కానీ సన్సెట్ ఎల్లో కానీ ఉంటుంది. బిర్యానీలలో అసలు సింథటిక్ ఫుడ్ కలర్ అనేది ఏది కూడా ఉండకూడదు. కొన్ని రకాల కల్తీలు చూస్తే మరింత ఆశ్చర్యపోవటం ఖాయం. ఉదాహరణకు టీ పొడిని తీసుకుంటే ఇందులో మొన్నటి వరకు రకరకాల ఇతర పదార్థాలు కలిపి రంగులు మిక్స్ చేసి టీ పొడి తయారు చేసేవారు. కానీ ఇప్పుడు కొత్త కల్తీ వచ్చింది. అదేంటో మీరే చూడండి. మనం ఇంట్లో ఫిల్టర్ అంటే మనం టీ చేసిన తర్వాత అయితే మామూలుగా మనం ఫిల్టర్ చేసిన తర్వాత ఆ పొడిని పడేస్తాం. బట్ ఈ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ ఆర్ టీ స్టాల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అదే టీ పౌడర్ని మళ్ళీ వాళ్ళు సన్లో ఎండేసేసి కొంచెం కలర్ అనేది కలిపేసి అమ్మేస్తూ ఉంటారండి. సో ఇది అంటే 2-3 టైమ్స్ వరకు వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. ఇక రోజు మనం తినే ఆహార పదార్థాల్లో వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఎన్ని రకాలుగా కల్తీ చేయాలో కేటుగాళ్లకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. అత్యధికంగా కల్తీకి గురయ్యే పదార్థంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నిలిచిందని స్వయంగా ఫుడ్ సేఫ్టీ అధికారులే చెబుతున్నారు. కనిపించిన ప్రతిదీ ఇందులో కలిపేస్తున్నారట. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. రెగ్యులర్గా వచ్చే జింజర్ గార్లిక్ పేస్ట్లలో ఇది చూడండి. దీంట్లో మాకు అంటే అల్లము వెల్లుల్లి కంటే కూడా ఎక్స్ట్రాడినరీ వేరే కార్న్ఫ్లోర్ కానీ రైస్ స్టార్చ్ కానీ తర్వాత కొంచెం కలర్ కూడా యాడ్ చేస్తున్నారండి వీటిలలో. తర్వాత దీంట్లో మెయిన్గా వచ్చేది అరటి స్టెమ్ నుంచి తీసింది, తర్వాత పొటాటో ఎక్స్ట్రాక్ట్ చేసి వేస్తున్నారు. అసలు ఇది న్యాచురల్గా కంటే కూడా ఎక్కువ కల్తీగానే ఉందండి ఇది. ఇలా చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, చాక్లెట్లు, కేకులు, కందిపప్పు, సాస్, పచ్చళ్ళు, శనగపిండి, ఉప్మా రవ్వ, కారం, పసుపు, బెల్లం ఇలా ప్రతిదీ కల్తీ చేస్తున్నారు. వాటినే తక్కువ రేట్లకు అమ్ముతున్నారు. డిస్కౌంట్ బోర్డులు పెట్టి స్టాక్ ను క్లియర్ చేస్తున్నారు. కారం పొడి కలర్ వేసేసి మొత్తం వాటికి తొడిమెలతోటి ఉండే వాటికి మొత్తం మిక్స్ చేసేసి లో క్వాలిటీకి చేసేసి దానికి కలర్ వేస్తారండి. టాటాజిన్ సన్సెట్ ఎల్లో సూట్ అవుతుందని చెప్పేసి అది వేస్తారు. సో ఈ పసుపులో స్టార్చ్ కలుపుతారు. సో నార్మల్లీ ప్యూర్ జాగరీ వచ్చేసరికి మీకు బ్రౌన్ కలర్ లేకుంటే లైట్ బ్రౌన్ కలర్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని కలర్ యాడ్ చేస్తారో మీకు ఎల్లో కలర్ ఆర్ సన్సెట్ ఎల్లో కలర్ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి అడల్టరేటెడ్ విత్ ద కలర్. టెక్స్చర్ కూడా ఇది ప్యూర్ వచ్చేసరికి సాఫ్ట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి క్రిస్టల్, కొంచెం కంటెంట్ ఆఫ్ షుగర్స్ యాడ్ చేసి ఉంటారు. ఇలా కల్తీ అయిన ఆహార పదార్థాలనే తెలుగు రాష్ట్రాల్లో అధిక శాతం రెస్టారెంట్లలో వాడుతున్నారు. అలా ఓ కల్తీ జరిగిపోయింది. రెస్టారెంట్లలో చేసే కల్తీ, అక్కడున్న అపరిశుభ్ర వాతావరణం దీనికి అదనంగా తోడవుతోంది. దేశంలో క్యాన్సర్ రోగులు పెరిగిపోతున్నారు. చాలా మందిలో తక్కువ వయసుకే బీపీ, షుగర్స్ వస్తున్నాయి. చిన్నారులు, యూత్లు కూడా హార్ట్ అటాక్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటన్నింటికీ కారణం తినే ఆహారంలో కల్తీ. ఉరుకుల పరుగుల జీవితంలో టైం ఉండటం లేదు అని బయట ఏదో ఒకటి తినేస్తున్నారు చాలా మంది. హోటల్లో ఏం పెడుతున్నాడు, అందులో నాణ్యత ఎంత అనేది అస్సలు చూడటం లేదు. దీనివల్ల దీర్ఘకాలంలో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కలర్ఫుల్ గా కనిపించడం కోసం ఫుడ్ కలర్స్ కలిపేస్తున్నారు. ఇప్పటికే భారతీయులు మోతాదుకు మించి ఫుడ్ కలర్ ను తీసుకున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. తినే ఆహారంలో ఎంత ఫుడ్ కలర్ వేస్తున్నారనేది ఇక్కడ ఇష్యూ కాదు. మన శరీరంలోకి ఏళ్లుగా ఎంత ఫుడ్ కలర్ వెళుతుందనేది అసలు సమస్య. ప్రస్తుతం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందంటే 1 గ్రాము ఫుడ్ కలర్ కూడా శరీరంలోకి అదనంగా ప్రవేశించడానికి వీల్లేదు. ప్రాణాలు తోడేస్తోంది ఈ రంగు. ఫ్రీక్వెంట్గా కన్జ్యూమ్ చేస్తే ఈవెన్ మనకి ఇప్పుడు కోలాన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువైపోయింది. ఇందుకే ఇప్పుడు ఈ కలర్ ఏవైతే ఉంటాయో చాలా కార్సినోజెనిక్ అనమాట. అది ఎంత తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటే అంత హెల్త్కి మంచిది. మనం ఆన్ డైలీ బేసిస్ ఎక్కువగా రిపీటెడ్గా తిన్నప్పటికీ మనకి క్యాన్సర్స్ వచ్చేస్తాయి చాలా ఈజీగా. ఆహారం కల్తీలో మరో ప్రధాన ముప్పు ఆయిల్స్.
వాడిన నూనెల్ని మళ్లీ వాడడం వల్ల క్యాన్సర్ ను కోరి తెచ్చుకున్నట్టే. హోటల్స్ లో మనం తినే ఆహార పదార్థాల్లో ఎలాంటి నూనెలు వాడతారో మీకు తెలుసా? ఒక ప్యాకెట్ ఓపెన్ చేస్తే అన్నింటికీ కాదే. ఆ నూనెనే కూరలకు వాడతారు, ఫ్రై కర్రీస్ చేస్తారు. మిగిలిన నూనెను ఒక పెద్ద డ్రమ్ములో పోస్తారు. మరుసటి రోజు అదే నూనెతో మళ్లీ ఆహారం చేస్తారు. ఇలా రోజుల తరబడి ఆ డబ్బాలో నూనెను వాడుతూ ఉంటారు. ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ని మళ్ళీ యూజ్ చేయొచ్చు అని అనుకుంటాము. కానీ అట్లా రిపీటెడ్గా మనము రీహీటెడ్ ఆయిల్ని యూజ్ చేసినప్పుడు దాంట్లో ఈ సిస్ ఫ్యాట్స్ అనేవి ఏవైతే ఉంటాయో ట్రాన్స్ ఫ్యాట్స్గా కన్వర్ట్ అయిపోతాయి రీహీట్ చేసినప్పుడు. అదే మళ్ళీ మనం ఫుడ్లోకి ప్రిపరేషన్ కోసం అని యూజ్ చేస్తే అది అన్హెల్దీ అయిపోతుంది. ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ అయిపోవడం వల్ల మనకి మ్యూటేషన్స్ కాజ్ అవ్వడం కానీ అది కార్సినోజెనిక్ అయిపోతుంది ఫుడ్ అనమాట. మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ హై అయిపోతుంది. ఇక నాన్ వెజ్ వంటకాల తయారీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫ్రిడ్జ్ లో వారాల తరబడి స్టాక్ అలానే ఉంటుంది. ఇది క్లియర్ అయ్యే వరకు కొత్త స్టాక్ రాదు. మీరు తినే చికెన్ మంచూరియా, మటన్ ఫ్రై లాంటి కర్రీస్ మీకు ఫ్రెష్ గా అనిపించవచ్చు. కానీ ఆ చికెన్, మటన్ ఎన్ని వారాల కింద తెచ్చి ఆ ఫ్రిడ్జ్ లో పెట్టారో ఎవరికీ తెలియదు. లైక్ స్పాయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. హాస్పిటలైజ్ అయిపోతూ ఉంటారు. ఫ్రీక్వెంట్ అసలు అన్కంట్రోల్డ్గా డయేరియా అయిపోవడం కానీ, వామిటింగ్స్ మొత్తము. కొన్నిసార్లు కొంతమందికి ఏమవుతుందంటే ఇంటెస్టైన్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అనమాట. లైక్ ఇంటెస్టైన్లో హోల్స్ పడడం కానీ, టోటల్గా ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోవడం కానీ ఇలాంటివన్నీ అయిపోతాయి. ఇప్పుడు మనకి క్రాన్స్ డిసీజ్ ఇలాంటివన్నీ ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యలో. మనం ఇలా తెలియకుండా చూసుకోకుండా ఇలాంటి ఫుడ్ కన్స్యూమ్ చేయడం వల్ల ఈ ఇన్సిడెంట్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి. ఇప్పటికే భారతీయుల జీవన విధానం మారిపోయింది. బిజీ లైఫ్ కు తోడు పాశ్చాత్య పోకడలు ఎక్కువయ్యాయి. ఇదే క్రమంలో ఆహారపు అలవాట్లు కూడా మారడంతో యువత ఎక్కువ రోగాల బారిన పడుతోంది. ఇప్పటికైనా మేల్కోండి. బయట తినడం ఆపండి. ఇంట్లో వండుకుని తినడం అలవాటు చేసుకోండి. ఆరోగ్య భారత్ కు ఇదే తొలి అడుగు.